పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న కల్కి మూవీ నుండి మహాశివరాత్రి సందర్భంగా భైరవ పోస్టర్ రిలీజ్ చేసినట్టు మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ తో సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా కంప్లీట్ చేసుకుంటుంది. అయితే ఈ మూవీ ఆన్ టైం రిలీజ్ డేట్ కోసం అయితే మేకర్స్ అయితే సర్వత్రా కష్టపడుతున్నారు. మరి ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ మార్చి నుంచి స్టార్ట్ చేస్తారని అప్పుడు టాక్ అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మార్చి వచ్చినా కూడా ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసినట్టు కనిపించట్లేదు. అయితే మరి ఇప్పుడు దీనిపై లేటెస్ట్ న్యూస్ అయితే వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ మూవీ ప్రమోషన్స్ ను మార్చి ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తారని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అలాగే ఈ మార్చి ఎండ్ నుంచి మే వరకు ఒక్కో ప్రమోషన్ కంటెంట్ ను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారని తెలుస్తుంది. అయితే మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. రాజమౌళి గారి త్రిబుల్ సినిమా వల్ల ఇండియా సినిమా యొక్క ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో ఓ రేంజ్ లో నిలబెట్టారు. మరి అయితే ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి ఎంటైర్ ఇండియా గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. వీరు ఈ సినిమాతో ప్రపంచ ఆడియన్స్ లో ఏ ఇండియన్ సినిమా కూడా అందుకోలేని భారీ క్రేజ్ సొంతం చేసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా ఇండియా సినిమా తరపున ఆస్కార్ అవార్డుని గెలిచి ఒక రికార్డ్ ని క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు 96వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో యుఎస్ లో అట్టహాసంగా జరుగుతుండగా అక్కడ 2 సందర్భాల్లో త్రిబుల్ సినిమా నుంచి విజువల్స్ పడ్డాయి. అయితే రెండోసారి కూడా మన సినిమా ఆస్కార్ స్టేజ్ పై చోటు దక్కించుకోవడంతో దీంతో ఈ చిత్రం నుండి మరోసారి ఆనందం వ్యక్తం చేయగా ఇండియా ఆడియన్స్ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. దీంతో ఈ విజువల్స్ అయితే మరోసారి వైరల్ గా మారాయి. హనుమాన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత హనుమాన్ మూవీ ఎంత ట్రెండింగ్ లో ఉందో ఇప్పుడు ఓటీటీ విషయంలో కూడా హనుమాన్ మూవీ ఎంతే ట్రెండింగ్ లో ఉందని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ పై అయితే మంచి డిమాండ్ ఉంది. కానీ ఇంకా ఈ సినిమా సౌత్ వెర్షన్ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అయితే హిందీ వెర్షన్ ని మాత్రం మార్చి 16న లాక్ చేశారు. అయితే తెలుగు వెర్షన్ సినిమా రిలీజ్ అయిన 60 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తున్నట్లు చెప్పాలి. మరి 60 రోజుల టాపిక్ లోకి వస్తే ఈ మూవీ రిలీజ్ కు ముందే ప్రమోషన్స్ లో భాగంగా ప్రశాంత్ వర్మ గారు మాట్లాడుతూ హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అయితే ఎదురు చూడొద్దని, ఈ సినిమా మినిమం 60 రోజుల వరకు ఓటీటీలోకి రాదని చెప్పారు. కానీ ప్రస్తుతం ఉన్న ఓటీటీ ట్రెండ్ లో అలా చెప్పినా కూడా కొంచెం ముందే వచ్చిన మూవీస్ చాలానే ఉన్నాయి. కానీ హనుమాన్ మూవీ మాత్రం దర్శకుడు చెప్పినట్టుగానే 60 రోజుల తర్వాతనే ఓటీటీలోకి వస్తుందని చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాతి ఆస్కార్ అవార్డ్స్ యుఎస్ లో జరుగుతున్నాయి. అయితే 96వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకల్లో భాగంగా దర్శకుడు క్రిస్టోఫర్ నీలన్ తెరకెక్కించిన మరో మాస్టర్ మూవీ ఓపెన్ హ్యామర్ అయితే అదరగొట్టింది. అయితే ఈ మూవీ విషయంలో ప్రముఖ నటుడు రాబర్ట్ డౌనీ అంటే మన ఐరన్ మ్యాన్ గారికి బెస్ట్ సపోర్టింగ్ రోల్ కి గాను మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డుని అందుకున్నారు. అయితే రాబర్ట్ డౌనీ జూనియర్ ప్రపంచ ఆడియన్స్ కే కాకుండా తెలుగు ఆడియన్స్ కూడా మంచి పరిచయం ఉంది. అయితే మన టోనీ స్టార్క్ గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, ఎవెంజర్స్ సిరీస్ లో మోస్ట్ ఫేమస్ హీరోగా కూడా తనకి ఎంతో గుర్తింపు ఉంది. అయితే తన ఎన్నాళ్ళ కెరీర్ లో తాను 3 సార్లు ఆస్కార్ కి నామినేట్ కాగా మొట్టమొదటిసారిగా అయితే ఇప్పుడు ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్నారు.